హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఐసెట్ 2025 సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో అయితే లాస్ట్ వీడియో అయితే చూడండి. మీరు గట్ట మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఐసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ నుంచి అయితే మీరు కాలేజీలో జాయిన్ అయినంత పాటుగా అయితే స్టెప్ బై స్టెప్ గంటస్ అయితే మీకైతే వస్తూ ఉంటాయి. తెలంగాణ ఐసెట్ సంబంధించి డేట్స్ అయితే ఈ యొక్క షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ఫర్ టీజీ ఐసెట్ 2025 అని ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే మార్చ్ 6th ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క వెబ్సైట్లో మార్చ్ 6 రిలీజ్ చేశారు కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ యొక్క వెబ్సైట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చ్ 10 నుంచి అయితే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఈ యొక్క సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీకు ఇక్కడ మే 3 ఈ యొక్క మే 3 వరకు అయితే మీరైతే ఈ యొక్క ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే ఫిల్అప్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. వితౌట్ లేట్ ఫీ, మీకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఫీజెస్ కానీ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఫీ అనేది వచ్చేసి 550 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి. నెక్స్ట్ ఎవరైతే బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు 750 రూపీస్ అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ యొక్క మే 3 కానీ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయకపోతే ఈ యొక్క డేట్ తర్వాత మే 3 తర్వాత మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలనుకుంటే మీకు లేట్ ఫీ అయితే ఉండటం జరిగింది. ఎప్పటి వరకు అంటే ఈ యొక్క డేట్ నుంచి 17 వరకు ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి లేట్ ఫీ అనేది 250 రూపీస్ అయితే లేట్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు అప్పటికి కానీ మీరు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోకుండా ఈ యొక్క మే 17 తర్వాత ఒకవేళ అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మే 17 తర్వాత నుంచి మే 26 వరకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి లేట్ ఫీ అనేది 500 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ లేట్ ఫీ అనేది. కాబట్టి మీకు వితౌట్ లేట్ ఫీ ఉండకూడదంటే మీరు మే 3 వరకు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే మీరైతే ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఫిల్అప్ చేసి ఈ యొక్క సబ్మిషన్ అయితే చేయండి. కాబట్టి మీకు ఈ యొక్క లేట్ ఫీ అనేది ఉండకూడదంటే మీరు మే 3 వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఈ యొక్క డేట్ దాటిపోయిందంటే మీకైతే కంపల్సరీ అయితే మీరు ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ యొక్క క్యాస్ట్ ఎంతైతే ఫీ ఉంటుందో ఆ యొక్క ఫీ ప్లస్ మీకు లేట్ ఫీ అనేది ఇక్కడ అయితే యాడ్ అయితే చేసి మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఏదైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారో ఆ యొక్క అప్లికేషన్స్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే ఆ యొక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. మే 16 నుంచి మే 20 వరకు ఈ యొక్క 4 days అయితే మీరైతే ఈ యొక్క ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మే 28కి ఈ యొక్క వెబ్సైట్లో అయితే హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క మే 28కి ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ అయితే ఈజీగా అయితే రాయొచ్చు. నెక్స్ట్ అయితే ఇక ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది డేట్ అండ్ టైం అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 సెక్షన్స్కి అయితే డివైడ్ చేశారు. ఇక్కడ 2 days అయితే ఇచ్చారు. 2 daysని 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డేట్స్ చూసినట్టయితే ఫస్ట్ June 8th and June 9th ఈ యొక్క 2 daysన మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ June 8th ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఇక ఎగ్జామ్ రాయడానికి పోతారో వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్కి మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్కి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది. మార్నింగ్ సెక్షన్ ఎవరైతే ఉంటారో ఇక June 8th ఎవరైతే మార్నింగ్ సెక్షన్ రాస్తారో స్టూడెంట్స్కి వాళ్ళకి టైం వచ్చేసి 10 AM నుంచి 12:30 PM వరకు అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక June 8th ఆఫ్టర్నూన్ ఎవరైతే రాస్తారో ఎగ్జామ్ వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 2:30 PM నుంచి 5 వరకు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే June 9th ఎవరైతే స్టూడెంట్స్ మీరు రాస్తారో ఎగ్జామ్ వాళ్ళకి మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి టైమింగ్ వచ్చేసి 10 AM నుంచి 12:30 PM వరకు అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎవరైతే June 9th ఆఫ్టర్నూన్ రాస్తారో ఎగ్జామ్ వాళ్ళకి 12:30 PM నుంచి 5:30 PM వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది 2 days అయితే జరిగింది. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి కానీ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క June
జూన్ 22 నుంచి జూన్ 26 వరకు అయితే మీరైతే మీకు ఏమన్నా ఈ యొక్క ఆన్సర్ కీ అయితే ఏదైతే వచ్చిందో ఆ యొక్క కీలో మీకు ఏమన్నా క్వశ్చన్ నెంబర్ తప్పు ఇచ్చినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమన్నా తప్పు అనిపించినా మీరైతే అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. ఈ యొక్క అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఒకవేళ మీరు ఈ యొక్క ఈచ్ అబ్జెక్షన్కి అనేది 500 రూపీస్ అయితే ఛార్జ్ చేసి మీరైతే ఈ యొక్క అబ్జెక్షన్ అనేది రేజ్ చేయాలి. ఒకవేళ మీ యొక్క అబ్జెక్షన్ అయితే కరెక్ట్ అయిందనుకోండి, మీకు ఆ యొక్క మనీ ఏదైతే ఉందో ఆ యొక్క మనీ అయితే రిటర్న్ అయితే పే చేస్తారు. ఒకవేళ మీ యొక్క అబ్జెక్షన్ అనేది రాంగ్ అయితే ఆ యొక్క మనీ అయితే మీకైతే రిటర్న్ అయితే రావు. నెక్స్ట్ మీ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే జూలై 7th ఈ యొక్క జూలై 7th అయితే మీకైతే ఈ యొక్క మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ యొక్క ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ అయితే జూలై 7th అయితే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఒకసారి గమనించండి. మీరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే గమనించి ఒకసారి మీది కానీ ఈ యొక్క డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డేట్స్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి మన ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తే ఒకసారి అయితే గమనించండి. ఈ యొక్క డేట్స్ అయితే ఇది గైస్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. టీజీఐ సెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు అయితే గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే వస్తూ ఉంటాయి. మీకు ఇంకేమైనా ఈ యొక్క ఐసెట్ సంబంధించి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.